పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు శాసనసభ్యులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఎంతో మంది మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ ముఖ్యులు. జాతిపిత లాంటి గొప్ప మహనీయుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లకు ఎదురొడ్డి పోరాటాలు చేసి దేశాన్ని సాధించిన జాతిపితను మనం స్మరించుకోవడం మన అదృష్టమని అన్నారు. అలాంటి గొప్ప మహనీయుడిని మనం అందరం జీవితాంతం గుర్తుపెట్టుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండలం, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. జాతిపిత స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశానికి ఒక దిక్సూచి మార్గదర్శిగా పనిచేసి 200 సంవత్సరాల తెల్లదొల్ల పరిపాలన అంతమొందించి భారతదేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాత్ముడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈరోజు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఉందంటే ఆనాటి నాయకుల నిస్వార్థమైన సేవ, దేశం కోసం పరితపించిన విధానం ఒక కారణం. గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు మనం చూస్తే మన ఆంధ్రాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కూడా పనిచేస్తూ ఉంది. 5 సంవత్సరాల వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినా కానీ ఆ వాసనలు ఇంకా పోల. ఆర్థికంగా పతనావస్థకు తీసుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గట్టెక్కించి మరలా ముందుకు తీసుకెళ్లే పనిలో ఈ ప్రభుత్వం కూడా ఉంది. సో గ్రామాలు వెన్నెముక దేశానికి. గ్రామాలు పరిష్టంగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే దానికి మా ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని, అభివృద్ధిని ఆయన అడుగుదారుల్లోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తాం.